హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. ఆయేషా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వన్ ఆఫ్ ద ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్. అయితే అనూహ్య కారణాలతో, అనూహ్యమైన మలుపులతో హెల్త్ బాగాలేని కారణంగా బిగ్ బాస్ హౌస్ నుంచి మధ్యలోనే బయటకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆయేషాకి సగర్వంగా బిగ్ బాస్ స్టేజ్ పై నుంచి వీడ్కోలు పలకాలి అని బిగ్ బాస్ టీం అనుకోవడంతో ఈరోజు నాగార్జున స్టేజ్ పైకి రాగానే ముందుగా ఆయేషానైతే బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత నాగార్జున ఆయేషా హెల్త్ గురించి అడిగితే ప్రస్తుతానికి అంతా బాగుంది సార్, కానీ డెంగ్యూ లక్షణాలు ఉండటంతో అక్కడ నేను ఏ గేమ్స్ ఆడలేకపోతున్నాను, అందుకే బిగ్ బాస్ చెప్పగానే అంతే ఇష్టంగా నేను ఇక ఆ ఇంట్లో ఉండలేనులే అని వచ్చేసాను. మరోసారి అవకాశం ఉంటే ఎప్పుడైనా వస్తాను, కానీ ఇప్పుడు నా బ్యాడ్ లక్ సార్ అంటూ నవ్వుతూనే చెప్పింది. దీంతో నాగార్జున హెల్త్ ఇంపార్టెంట్ అమ్మా ఫస్ట్ అనడంతో అవును సార్ అందుకే వచ్చేసాను అంటూ చెప్పింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు స్టేజ్ నీది. హౌస్లో ఉన్న వారితో ఎవరితో ఏం మాట్లాడాలనుకుంటున్నావో ఇక్కడి నుంచి చెప్పే నీ చివరి మాటలు అంటూ చెప్పడంతో ముందుగా ఆయేషా రమ్య గురించి చాలా సూపర్గా మాట్లాడింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయేషాకి హెల్త్ బాగా లేనప్పుడు ఆయేషాకి తోడుగా ఓ అమ్మలా హెల్ప్ చేసింది రమ్య. దీంతో రమ్య, నిన్ను జీవితంలో మర్చిపోలేను, నువ్వు ఒక అమ్మలా నాకు సేవ చేసావు చూడు, అది మాత్రం నా జీవితాంతం గుర్తుపెట్టుకుని ఉంటాను. నువ్వు ఈ సీజన్ విన్నర్గా నిలవాలి అన్నది నా కోరిక. మంచిగా ఆడు, ఎవరినీ నమ్మొద్దు, నీ గేమ్ నువ్వు ఆడు, నీ మాట నువ్వు మాట్లాడుకో, కానీ క్లారిటీగా మాట్లాడు అంటూ చెప్పింది. ఇక ఆ తర్వాత తనూజ గురించి మాట్లాడుతూ, తనూజ నువ్వు నాకు లాస్ట్ వీక్లో నా పవర్ని తీసేయడానికి కూడా ఇష్టపడలేదు, అక్కడే నీ గేమ్ స్ట్రాటజీ నాకు అర్థమైంది. అయితే అందరితో నువ్వు కొంచెం నటిస్తున్నట్టుగా ఏమో అని బయట చూసి అనుకున్నాను, కానీ ఇంట్లో ఉన్న కొద్ది రోజుల్లో నీ గురించి నేను బాగా అబ్జర్వ్ చేసి బాగా గమనించింది ఏమిటి అంటే నువ్వు యాక్ట్ చేయడం లేదు, నువ్వు నీ రియాలిటీనే చూపిస్తున్నావు, నీ మనస్తత్వమే అలాంటిది. కాబట్టి సూపర్ తనూజ, నేను ఖచ్చితంగా నిన్ను కూడా ఫినాలేలో చూడాలి అనుకుంటున్నాను, నువ్వు ఇదే గేమ్ కొనసాగించాలి అంటూ చెప్పింది. ఇక ఆ తర్వాత ఇమాన్యుయల్తో మాట్లాడుతూ, ఇమాన్యుయల్ నీ కామెడీకి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను, ఉన్నది తక్కువ రోజులే అయినా మంచిగా నవ్వించావు, మంచిగా ఎంటర్టైన్ చేశావు, గేమ్పై మరింత ఫోకస్ పెట్టరా అంటూ చెప్పింది ఆయేషా. ఇక ఆ తర్వాత కళ్యాణ్తో మాట్లాడుతూ, కళ్యాణ్ నేను నిన్ను బయట చూసినప్పుడు మొదటి 3 వారాలు ఏంట్రా ఈ పిల్లోడు ఇలా ఆడుతున్నాడు అనుకున్నాను, ఆ తర్వాత మంచిగా గేమ్పై ఫోకస్ పెట్టావు, కానీ మళ్ళీ ఫోకస్ ఎక్కడో మిస్ అయినట్టు అనిపిస్తుంది, ఆ ఫోకస్ని కంట్రోల్ చేసి ఆటపై పెట్టు, అప్పుడే నువ్వు ఈ ఇంట్లో ఉంటావు అంటూ చాలా గట్టిగా చెప్పింది. ఇక చివరిలో నిఖిల్ అలాగే గౌరవ్ ఇద్దరికీ ఒకే మాట చెప్తున్నాను, మీరిద్దరూ ఈ ఇంట్లో ఎవరికీ ఫ్రెండ్స్ కాదు, ఎవరికీ శత్రువులు కాదు, మీ ఆట మీరు ఆడండి, అందరితో కలిసి ఉండండి, మీ ఇద్దరిలో ఎవరైనా ఈ సీజన్ విన్నర్గా నిలిచినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంటూ చెప్పింది. ఇక ఆ తర్వాత సంజన మాధురి గురించి మాట్లాడుతూ, వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్లో తోడు దొంగలు సార్, తాము బతకడానికి ఏమైనా చేయొచ్చు అన్నట్టుగా వారిద్దరికీ ఏది నచ్చితే అది చేస్తున్నారు, ఏది నచ్చకపోతే అంటే ఎవరు నచ్చకపోతే వారిపై మీద పడి రక్కసిలాగా రగిలిపోతున్నారు, వారిద్దరి బిహేవియర్ అస్సలు నచ్చడం లేదు సార్ అంటూ మాధురి సంజన గురించి అయితే చెప్పింది. మొత్తంగా అయితే ఆయేషా అందరి గురించి చెప్పింది. సో ఈ సీజన్ ఫైనల్ 5లో ఎవరు ఉండాలని కోరుకుంటున్నావో చెప్పమ్మా అంటూ ఆయేషాను నాగార్జున అడిగితే, సార్ ఈ సీజన్ టాప్ 5లో ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా అర్హులు అని నేను భావిస్తున్నాను, కానీ రమ్య ఖచ్చితంగా అలాగే తనూజ కూడా టాప్ 5లో ఉండాలనుకుంటున్నాను సార్ అంటూ చెప్పడం అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.